उसको मालूम क्या कुछ भी नहीं हुआ ना को मतलब लेदा कुछ भी मालूम है यार। कितना लवर से तेरे को एक भी नहीं। ये दो ये मेरे को पता है नहीं अक्का उत्ती पड़ देंगे पूरी వినబడతలేదురా నీకు అరవింద్ గారు నిన్నే దెంగుతాడు వినబడుతుందా పోడా అటు పక్క పెట్టు మంచిగా పెట్టు తీట పనులు అయ్యో మా కాకాడు ఇక మా మామయ్య గారు ఈడే మా మేన మామ రేపు పొద్దుగా ఈయనకే పెళ్ళి అయితే పెళ్లి చేసుకుందాం అంటే మొడ్డ ఈడు వేసుకుంటలేదు నాకు ఎవరి హలో కాకా అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ హీరో లాగ్ వచ్చేసి అయితే మళ్ళీ ట్రాక్ మిషన్ ఇంకే పోతాను మనం అయితే నిన్న మొన్న మిషన్ కొంచెం ఖాళీ ఉన్నది చిన్నగా రిపేర్ పెట్టింది చిన్నగా ఏంది లే గట్టిగానే పెట్టింది రిపేరు దాన్ని చేసే వరకు మాకు 2 రోజులు పట్టింది అన్నమాట అంటే ఒకటి ఎత్తంటే ఒకటి కొంచెం కొత్త రిపేర్లు బయట పడుతూనే ఉన్నాయి బండికి మావాడు ఎందుకో సీజన్ ముందటనే మంచిగా వేయించండి కానీ మళ్ళీ రిపేర్ పెట్టింది అనమాట ఇక అంతేలే మావునికి ఆచారం ఎట్లున్నది ఇక సరే మరి మన బండి పట్టుకొని అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ ఒక బండి అయితే వెళ్ళిపోయింది ఇవాళ ఒక 4 ఎకరాలు సీడ్ 4 ఎకరాలు అది కోసేది అది కోసిన తర్వాత మనకే కోయాలి మనం ఒక 6 ఎకరాలు కోస్తే ఒక పని అయితే అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే మన ట్రాక్టర్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం వాళ్ళ దగ్గర పోయి ఆ 4 ఎకరాలు కోసుకొని మళ్ళీ మన దగ్గరికి అయితే వచ్చేది బండి పార్క్ చేసి పెట్టిన పూరడు అట్లనే పార్క్ చేసి ఉన్నాడు ఇక చిన్న పూరడు ఈడున్నాడు దీన్ని ఎక్కువ వాడతలే నీ మధ్యలో ఈయనే ఇచ్చి పడేస్తాను ఈ పూరనే ఇంకొక 5-10 రోజులు వీడు పక్కకే ఉంటాడు మళ్ళీ రోటివేటర్లు స్టార్ట్ అయ్యాక వీడు కూడా పక్కే ఉంటాడు అనుకో ఈ రింగులు స్టార్ట్ అయితే దీనికి చిన్నగా పని ఉంటుంది అసలు బండిలో డీజిల్ లేదు మామ ఇవాళ అయితే పోయించుకోవాలి అని ఎంగేసి వీడికెళ్ళి ఎక్కువ దూరం ఏమి ఉండదు తిప్పి కొడితే ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు మా బావవాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు మనం ఇంకో ట్రాక్టర్ కూడా వెళ్ళిపోయింది మనం దెంగైతే ఒక పని అయిపోతుంది ఫస్ట్ అయితే ఇప్పుడు డీజిల్కి అడుగురాదు మనం పోయి ఒక ట్రిప్ పోసుకొని రాంగా డీజిల్కి అడుగుదాం సీసీ కెమెరాలు ఇరగా దింగిరాగో మీద సీసీ కెమెరాలు కనబడుతున్నాయి ఇక తాతయ్య ఇల్లు రెడీ అయింది మనదే ఉన్నది ఇంకా రెడీ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది మనకే దొక్కి 50 లొల్లు ఉన్నాయి వెనకాల చూసుకుంటా ముందర చూసుకుంటా పోయే వరకు వెనకేట తాకుతాను భయం అవుతుంది ఏ సాయి మామ్స్ అగో మా సాయి మామ్స్ కాడు కళ్ళాలు అట్లు కూడా కొంచెం క్లియర్ అయినట్టే ఉన్నాయి మామ మళ్ళీ మేల్ ఫీమేల్ రప్ప దెంగెత్తాను ఇది కొంచెం లేట్గా చూడిగో ఇదే కట్ట కింద రాయ వాళ్ళగో మొన్ననే దిగబడి పెట్టిండు రేపు వస్తాను మీ వీడియో అంతే చూసినావా తాతయ్యతో మాట్లాడతాడు రైట్ తాతయ్య ఆమెలే అంతే ఫస్ట్ ఆ తాతయ్య కోసం ఎవరా బామ్మరి బడికి పోరు నువ్వు ఇక బడికి పో ఇక నాతో నచ్చరా అచ్చుడు అంతేనా మా బామ్మరిగా చూడు నీతో నచ్చైతే బావా అంటే బడికి పోవారా అంటే చాలా వరకు కాంట అయినాయి అట్లు కొన్ని ఉన్నాయి ఆ కొన్ని కూడా తడిచినవి ఉన్నాయి తడవని దెంగేసినాయి అనమాట జర తొందరనే పట్ట పెరిగి ఈసారి కాంట కావాలనుకున్నా కానీ రప్ప కాంట చేస్తారు ఏరా మామయ్య మా మామగారు చూసావా ఎటువైనా మనకి చుట్టాలే దేపుకోడు మనందరూ మళ్ళీ మనేజే అన్నమాట మన మామగారు వాళ్ళు అందరూ అందుకే మనకు జర దోస్తాను లెక్క మంచిగా ఉంటారు గడ్డి తెచ్చుకుంటారు ఎట్లకు గొడ్లకు గడ్డి అందరు చూడు మామ ఎట్లా పట్టేది తెలుసా పొలాలు కుచ్చి కుడకలేసినాయి మా కాక పొలం అక్కడ రాకుండా అయింది డైరెక్ట్ మాది కూడా గిట్లే ఉన్నది ఇవాళ మీకు నేను చూపెడతావుర్రీ మాది కొయ్యాంగానే మీకు అర్థమవుతుంది మొత్తం నేల దర్శింది ఎక్కడ పోతావురా అంటే డైరెక్ట్ నీ అవ్వ అసలు ఆచారం లేనట్టున్నది మామ ఆశే ఉంటుంది మాకు దొయ్యం కాదు అవ్వ ఈ దొయ్యి ఇచ్చి పడేసింది తాతది కూడా కుచ్చి కుడకలేసింది తాతను అయ్యో మొత్తం దర్శింది కుంట ఇది ఒకప్పుడు ఇలా చేపలు పెంచేది ఇప్పుడు అంతేం పెంచలేడు తాతయ్య ఈ గుట్ట దిగుత అయిపోతుంది మనం కోసే కాడికి తెంగేసేది ఇక మిషన్ దగ్గరకి వచ్చినాం కదా ఇది కూడా మొత్తం పడ్డ ఫీల్డే మొత్తం నీళ్ళకి దర్శింది డైరెక్ట్ అక్క కొంగలు తిరుగుతాను కూడా వాళ్ళ వీళ్ళు మొత్తం బండాల పని వేస్తాడు 100 రోజుల పని అంటారు కదా పోయి వచ్చేస్తారనమాట ఏమంటా శివ ఉసుకో మాలూమ్ కుచి भी नहीं అవ్వ నాకు అర్థలేదా ఏదైనా దేవునికే తెలుసు
అంతేగా శివ कितना लवर्स है तेरे को एक भी नहीं ये दो ये मेरे को पता है तू लवर भाई है तेरे को दो गर्लफ्रेंड है उसको कितना गर्लफ्रेंड है सुमन को कितना गर्लफ्रेंड है तेरे को पता है सब पता है बट तू भाई ये लौटा लेंदी रहा है उसको पूछो एक भी नहीं है उसको 3 है तेरे को 2 है तू लवर भाई है ना కింద పచ్చిగా ఉన్నది కారా మన అత్త వెళ్తాయి వీళ్ళకెళ్ళి అయ్యో కింద డ్రమ్ బేరింగ్ ఏందట మావాడు దీన్ని సెడి చేస్తాడు రాకి పొక్క పడ్డదట నంద పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళా అక్క మీద పడ్డాయి నువ్వు చేసిన వాళ్ళ మంచిగా కాదు అది ఏందన్నట్టు సుమని అయితే ఇచ్చి పడేసిరే నందా నంద నీ కాళ్ళ దగ్గరన్నది పెద్దది లేడరా గంతే ఉన్నాడట నంద అరే దేవన్నా గిది ఎందుకు ఓపెన్ చేసిరా పొక్క ఆ పొక్క ఎందుకు ఓపెన్ చేసిరా గీసండి యారా ఇంకా తెల్లయి ఆడ తెస్తా కొత్త రాడు ఎక్కించా ఇక మరి బేరింగ్ అంటే గిల్ల వేయిందా అల్లది ఇంకో నంద గిట్ల వేసుకోవాలి మావాడు దాన్ని కొడతారు కారా ఇట్లా పాన పెట్టి మంచి ఎడలు పోతారుగా గమ్మ అట్లా పెట్టుకోవాలి ఫెవికాల్ మంచిగా పెట్టుకొని ఇప్పుడు మనం సెట్ చేసుకుంటాం దాని తర్వాత మన రేకు ముక్క తీసి వెల్లింగ్ కొట్టుకుంటాం ఆడ ఏమంటావు అంతేనా సుమన్ బాయ్ అంతే మనకు తెలుగు అర్థం అయితే తెలుగు వస్తుంది మన శివ బాయ్కే తెలుగు అర్థం కాదు తెలుగు రాదు సాస్ ఆట సమోసా సాసే ब्रेड सॉस है वो मेनीस है मेनीस स्वीट सॉस ఆడే తేడా పడతాడు మంచిగా వంటాను రాచి శివబాయ్ బీర్ గుద్దిందంటే ఆయనలో వానికి అంటావు అట్లా పెట్టి ఒత్తాలి మంచిగా కోడి చేపడతారో తతుకుతుంది అట్లా గింజ కింది పోనేది అన్నమాట రాకి పట్టదు అగ్గిసంటుంది ఇసంటిది రాకి అంగింది ఆ పుల్ల ఎడవాడు తెంగిర్రు అంగిన పుల్ల మా వాళ్ళని వచ్చేవరకే తీసిర్రు మా బావగాడు తీసుకుపోయినట ఇసంటి కొత్త పుల్ల పట్టుకొచ్చి మళ్ళీ వేస్తారు నేను మొన్న మీకు చెప్పిన చూసినావా ట్యాంక్ పెంచిండ్రా పోయి మావాడని ఏది ముట్టుకున్నా సురువు అంటాను ఇక అంతకుముందు ఈ పొక్కల ఇది పోసేది దీని ఈ యాంగ్లర్ హైట్ పెంచాడు ఈ డబ్బా హైట్ పెంచాడు ఇవి నందబెట్టిండు చుట్టూరు అట్లా గింజలు బయట పడకుండా ఈ కింద పొక్క ప్లేట్తో మూసి పడదు ఇంగిన మొత్తం లోపల బజార్ కూడా ఉంటుంది లోపల బజార్ కూడా కొంచెం హైట్ పెంచి సెట్ చేసిన అనమాట అడ్డు నిన్నప్పుడు ఆ బజార్ సౌండ్ వస్తుంది అక్క ఒత్తి పడదు ఇంగిన పూర్తిగా మామ టైం అయితే ఒకటి అవుతుంది ఆల్రెడీ ఒక ట్యాంక్ అయితే పోసుకున్నది మళ్ళీ ఎందుకో మిషన్ అయితే ఆగింది మనం దగ్గరికి పోయి చూద్దాం ఎందుకు ఆగిందో పొద్దుగాలు ఎప్పుడు వచ్చినాం మనం పోరాడు ఇన్నే చూస్తాను పొద్దుటికి వెళ్ళి సుమన్ క్యా హువా అరే యార్ గట్టి జామ్ హో గయా శివ కిదరే అరే యార్ నువ్వు మంచిగా కూర్చొనే ఉండరా ఇప్పటికి సత్తండి ఒక్కడే బాగానే జామ్ అయిందా ఓయ్ అక్క ఘోరంగా జామ్ అయిందిగా పచ్చి ఉన్నాయని జామ్ అయిందా పడిపోయింది కదా అదే పడి మళ్ళీ పచ్చి ఉన్నది కొంచెం వరి రాడ్ అయితే వచ్చి మంచిగా జాకి రాడ్ అయితే అన్న పెద్ద రాడ్ అయితే స్కూల్లో ఎవరితో ఎటు తిరుగుతుంది तेरे को दोनों गर्लफ्रेंड है मेरे को पता है वो तेरा अरविंद सेठ है बोला मेरे को हाँ तू लवर भाई है शिवा झूठ मत बोल అప్పటికెళ్ళి తీస్తాను పాపం ఇంకా అయితే అయిపోతలేదు మొత్తం రూట్ బాక్స్ మొత్తం జామ్ అయింది ఇక్కడికి వెళ్ళక్కర్రాక ఆ కోసుకుంటా స్క్రూ డ్రైవర్తో తీస్తారు సెట్ చేసుకుంటా మావాడు మాత్రం ఖాళీ కూర్చున్నాడు పాపం మావాడు కష్టపడతా అంటే శివ మంచి ఎంజాయ్ చేస్తాను ఇక్కడ కూర్చొని అవు శివ అంతేగా పక్కాగా చూసిరా మావాడు ఇప్పుడు ఇద్దరాట మంచిగా ఫ్యాన్ సెట్ చేసారు ఇక్కడ గాలికి చల్లగా కూల్గా ఇట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తాడు కూల్ అమూల్ కూల్ ఎండ తెంగుతాను మీదికి వెళ్ళి ఫ్యాన్ పెట్టుకున్నాడు చల్లగా ఉన్నాడు లోపల ఏమేం జామ్ అయింది ఇంకా क्या क्या जाम हो गया इधर ही जाम हो गया
హార్వెస్టర్కు దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదో పెద్దగా ఉంటుంది లోపల, ఇదో గింత అంత ఉన్నది కదా, ఇళ్ళకెళ్ళి చక్కగా గొయ్యత్తలేదు మాకు. మన డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను కదా, అది మొత్తం జామ్ అయింది కదా, దాన్ని తీసుకున్న వాళ్ళ బండి అయితే స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మొత్తం ఘోరంగా జామ్ అయింది మా, కొంచెం పొలం కూడా పులిపచ్చి మీద ఉన్నది, మళ్ళీ మొత్తం పడ్డది కదా, నానిపోయి ఉన్నది అనమాట. అందుకే ఘోరంగా ఇచ్చి పడేస్తాను దానికి. గుద్ద వాళ్ళకి జామ్ అయింది, మీకు చూపెట్టినా కదా అట్లా జామ్ అయింది. పొద్దుటికెళ్ళి వచ్చినాం ట్రిప్లో అయితే, వాళ్ళు ఈ బండి అడుగుతుంది, ఆ బండి అడుగుతుంది. ఫీల్డ్ కూడా మొత్తం పడ్డ ఫీల్డే మా, మొత్తం నేల దరిచింది. వాడి కింద మొత్తం పచ్చిగా ఉన్నది అనమాట. వీడు కట్టర్తో అందుకునే వరకు ఏమవుతుంది, అవి మొత్తం కింద వాడి వర్షం కొట్టిన ఫీల్డ్ కదా, మొత్తం పచ్చి ఉన్నది వరి. లోపల నలవనిత్తలేదు దీనికి, అసలు ఇది ఇరిసిపడ తెగుతుంది. కానీ దీనికే గుద్దలు దమ్మంటే మీరు ఆలోచించారు ఎంతగానో ఉన్నట్టున్నదో. ఈడే మా నల్లమొక మేనమామయ్య, అప్పటికి వెళ్ళి చూసిరా వెనక్కి వచ్చి మేనమామయ్య, మేనమామ బండి పక్క పెట్టరా, బండి పక్క పెట్టరా, వినబడతా లేదురా నీకు. అరవింద్ గారు నిన్నే దెంగుతాడు, వినబడుతుందా? పోడా అటు పక్క పెట్టు, మంచిగా పెట్టు. తీట పనులు అయ్యో మా కాకాడు, ఇక మా మామయ్య కాదు ఈడే, మా మేన మామ. రేపు పొద్దుగా ఈయనకే పెళ్ళి అయితే పెళ్లి చేసుకుందామంటే మొడ్డ ఈడు వేసుకుంటలేదు, నాకు ఎవరు ఇస్తలేదు. 30 సంవత్సరాల దగ్గర వచ్చినాయి పోరానికి. చూసి 75 బండి చూసిన ఎట్లా అవ్వ, ఎండి ఇటు చంపుతుంది కానీ అటు పడితే వేరే ఉండు. దేని వెనక 2 బాడీ గార్డులు అయ్యి, ఇది 45 అది 42. అయ్యో మా మామయ్య టానిక్ వచ్చినావానే, టానిక్ వచ్చినావా అంటే బండి టానిక్ వచ్చినావా అని అడుగుతానా? అదే బండి టానిక్ ఇది పోతారు ఇక. ఆగో టానిక్ వచ్చిన్నాడు, టానిక్ వచ్చిన్నాడు. ఇక నేను పోతానా రైడ్కి, ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాను. ఇక టైం అయితే 2:30 అయితే అవుతుంది. ఒక దొయ్య వచ్చింది, ఇంకో దొయ్యలే దిగింది అంతే. అంటే పొద్దుడికి వెళ్ళి ఇంకో రిపేర్లో పెడతాను బండి. మామూలుగా చెప్పినా కదా గాచనం ఏమున్నో తెలియదు కానీ 3-4 రోజుల నుంచి ఇచ్చి పడేస్తాను మామూలుగా రిపేర్లు. ఇవ్వాలన్న కొంచెం మంచిగా నడవాలి, ఏమైతే చూద్దాం. ఇక మళ్ళీ మొత్తం కింద పడి ఉన్న ఫీల్డ్గా మామ, దమ్మ అవుతాను దీనికి, గుద్దలు అమ్మాయి మొత్తం. అసలు వరి మీదకి ఎక్కిద్దంటే మొత్తం జామయ్య కాలిపోతాను చూడదు. ఈ ట్రాక్ మిషన్ మొత్తం ఇరుకుతుంది, వరిని ఇరిచి బయట పడేసి అట్లోడిచి లోపల పడి తింటుంటుంది, ఇట్లా కొట్టినట్టు ఏదనమాట. ఇది పట్టుకొని వెళ్ళిపోయి ఆడ అన్లోడ్ చేసుకుందాం. 50D ఇవి కొంచెం రెగ్యులర్ టైర్లు, అందుకే కొంచెం ఎత్తేది. అవి కూడా ఇంత ముందు అడ్డీడ పోసాం కానీ పోయినాయి. ట్రిప్ అయితే అన్లోడ్ చేసిన, వెళ్ళిపోదాం అక్కడికి. అయితే రాజా రాజా ఎక్కేరా చూసినామా దుమ్ము ఎట్లా ఎత్తాందో. మొత్తం రోడ్డు పక్క పొలాలుంటే ఒక ఇదో లవడల పంచాయతీ ఉంటుంది, రోడ్డు మీద దుమ్ము అంతా వచ్చి పొలంలో పడుతుంది అనమాట. మావాడే శివ వాడు ఫిక్స్ అయిపోయిండ్రా భయ్ 2 అనుకోని. ఇట్లా వెదర్ కూడా కొంచెం చల్లగా అవుతుంది మా, సాయంత్రం ఏం కొంప ముంచుతో నాకు కూడా తెలియదు, చూడాలి ఇక సాయంత్రం తెలిసిన తర్వాత. రారా అంటే అత్తలేడు, అక్కడికి వెళ్ళి చూసి నువ్వే రా అని పిలుస్తాడు. ఇలా నా బండి దెంగుతుందా, ఇలా చెప్పు దెంగుతుందా, నువ్వే మళ్ళీ ఇవ్వాలి వెనక్కి వచ్చి. ఓ డీజిల్ పోతారు మా వాళ్ళు. ఎంత 50 తెచ్చిరా? అవ్వ 50 తెచ్చిరారా? కిतना డీజిల్, కిतना లీటర్ డీజిల్? 50 లీటర్ 50. వైట్ జోరుదారు నడుస్తాడు. ఆ బండ్లు అయితే 2వ ట్రిప్ అయితే అన్లోడ్ చేస్తాడు, అంటే 2వ ట్యాంక్ పోతాడు అన్నమాట. చూడు ఒక ట్యాంక్ ఆల్రెడీ పోసి ఉన్నది, ఇంకొక ట్యాంక్ పోతే కదా అయిపోవడే, మనం పోయి అన్లోడ్ చేసుకొచ్చరే. మనది ఇది ఫస్ట్ బండి మామ, పొద్దుడికి వెళ్ళి మా ఎత్తేస్తాను ఘోరంగా. ఆల్రెడీ అమలు కాంట పెడతారు కావచ్చు నాకు తెలిసి. ఇది ముందటి కొంచెం పొడుగా అనిపిస్తుంది బండి లెంత్. మెల్లనే వణుతుంది కదా, నీకు ఎందుకు మెల్లంగా పోతుంది చూడు. ఈయన ఇంత పోసింది, మళ్ళీ ఇంకొక కొత్త పరదేసి టక్కన పోసేద్దాం అట్లా. రైట్ మామ, ఇక అట్లా అన్లోడ్ చేసేద్దాం. మళ్ళీ మిషన్ దగ్గరికి వచ్చినాం. వెనక మీ మిషన్ కనబడుతుంది చూడు వెనకాల,
రైట్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా. రైట్గా